సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను సిపి రష్మీ పెరుమాళ్ ప్రారంభించారు. అనంతరం సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. హుస్నాబాద్ పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేశామని సిపి తెలిపారు. పోలీస్ స్టేషన్కు అవసరమైన పూర్తి సామాగ్రిని త్వరలో సమకూరుస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామాన్ని సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. सूर्याग्नि सर्वाभां श्री महालक्ष्मी श्री महालक्ष्मी उपासमहे या पल्ले वसवो दीर्घमायु शुभं शुभम् స్లాగ్ కావాలి మేడం ఒక రెగ్యులర్ గానే పైన मायादेवा परिपूर्णं ददस्ते कन्याकुमारी धीमहि तन्नो रुद्रः प्रचोदयात् विद्यां सर्वविद्यां धीमाधिपति अस्तु गृहप्रसन्नदेवानन्दपातु असतिन्यात्मकं शास्त्रस्तु తీసాం సార్ కింద పడుతుంది ఫ్రేమ్తో పడుతుంది సార్ అన్నా ప్రశాంత్ కొద్దిగా ఎంత జరుగుతుంది సార్ చూడండి సార్ లేదంటే సెట్ బ్యాక్ చేయాల్సి వస్తుంది. హుస్నాబాద్ ట్రాఫిక్ అవుట్పోస్ట్ ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఇంక్రీజింగ్ ట్రాఫిక్ అండ్ ఇంక్రీజింగ్ పాపులేషన్ సైజ్ని చూస్తూ దీన్ని అవుట్పోస్ట్ని ఇవాళ ఒక పర్మనెంట్ షేప్లో తీసుకొని వచ్చాము. చాలా రోజుల నుంచి ట్రాఫిక్ పోలీస్ డిప్లాయ్మెంట్ ఏరియాలో ఉంది, కానీ వాళ్ళకి సఫిషియంట్ స్పేస్ అండ్ ఒక ఆఫీస్ స్పేస్ ఇక్కడ వాళ్ళు కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. అలానే వాళ్ళ డ్యూటీస్లో చేస్తున్న పేపర్ వర్క్ అన్నిటికీ చేస్తానికి ఒక సెపరేట్ స్పేస్ డిమాండ్ ఉంటుంది.
సో దానికోసమే ఈ ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ఇలా ఇనాగ్రేషన్ చేశాం. సో ఇన్ ఫ్యూచర్ డిపెండింగ్ ఆన్ ఎంత ఇక్కడ ఇంకెంత ట్రాఫిక్ రిక్వైర్మెంట్స్ చూస్తూ ఎక్స్ట్రా పర్సనల్ని కూడా పోస్ట్ చేస్తాం. వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తాం. సో దీనికోసమే ఇవాళ వీ హ్యావ్ కమ్ హియర్ అండ్ డన్ దిస్ ఇనాగ్రేషన్. సో ఐ థ్యాంక్ ఆల్ ది మీడియా ఫ్రెండ్స్ ఫర్ కమింగ్ హియర్. ఈ ఈవెంట్ని క్యాప్చర్ చేస్తాను వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అప్పుడు చెప్పి మాకు గట్టి వాటి మాకు జిల్లా ఓకే. సో అందరికీ తెలిసిన విషయమే అండి, మార్చ్ 2 రోజు మేము సిద్దిపేట సురక్ష నేత్ర అని చెప్పి సీసీటీవీ రిలేటెడ్ సర్వేలెన్స్ కోసమని ఇనిషియేటివ్ లాంచ్ చేసాం. అప్పటి నుంచి జూన్ 15 లోపలే ఒక 90 డేస్లో 1000+ కెమెరాస్ ఇనాగ్రేట్ చేసాము జిల్లా వ్యాప్తంగా. దాంట్లో హుస్నాబాద్ ఏరియా కూడా ఇంక్లూడెడ్. అలానే ఇంకా నెక్స్ట్ ఒక 1 వీక్ 10 డేస్లో ఇంకొక 250 వరకు కెమెరాస్ ఇనాగ్రేట్ చేస్తాం. సో ఇది విలేజ్ వైజ్ మేము డేటా పెట్టుకొని విలేజ్ బై విలేజ్ కవర్ చేసుకుంటూ వెళ్తున్నాము. అలానే ఒక కమాండ్ అండ్ కంట్రోల్ మాకున్న సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా హైవే కనెక్షన్ రావాలని జంక్షన్ బై జంక్షన్ కవర్ చేసుకుంటున్నాం. సో మా టార్గెట్ ప్రకారం ఒక 6 to 8 months లోపల ఇది మొత్తం డిస్ట్రిక్ట్ వైడ్ ఒక సీసీటీవీ నెట్వర్క్ గ్రిడ్ తయారవ్వాలని ఇనిషియేటివ్గా ప్లాన్గా వెళ్తున్నాం. దాంట్లో ఇప్పటి వరకు చాలా వరకు మంచి ప్రోగ్రెస్ అయింది. ఫర్దర్ కూడా పబ్లిక్ కోఆపరేషన్తో ఇది ఈ సీసీటీవీ కెమెరాస్ పెట్టిస్తున్నాము. అండ్ మిగతా అదర్ జనాలు కూడా అదర్ విలేజెస్ సర్పంచ్లు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళ ఏరియాస్లో ఈ కెమెరాస్ పెట్టుకొని వాళ్ళ ఓన్ సురక్షని భద్రతని చేసుకోమని కోరుతున్నాం. ఇంతవరకు ఎన్ని కెమెరాలు ఇన్స్టాల్ అయినాయి? ఇప్పటికి ఒక 1200+ అయినాయి. ఓకే. మార్చ్ నుంచి లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పుడు ఒక 1200 చేంజ్ అయ్యాయి. సో ఇది ఒక 500 విలేజెస్ మాకు ఎంటైర్ డిస్ట్రిక్ట్లో ఉన్న 500 విలేజెస్ని కవర్ చేస్తూ టార్గెట్ లాగా వీఆర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.